టీ20 ప్రపంచ కప్లో వెస్టిండీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్ సిలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన వెస్టిండీస్ జయభేరి ముగించింది. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించిన వెస్టిండీస్ జట్టు బ్రిటిష్ జట్టును తెల్లగా ఉతికేసి మరీ జయకేతనం ఎగురవేసింది. దీంతో లీగ్ దశలో వరుసగా రెండో విజయం సాధించిన కరేబియన్ జట్టు గ్రూప్ సిలో టేబుల్ టాపర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టుగానే పేసర్లు జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్ తమ తొలి ఓవర్లలోనే వికెట్లు తీసి ఇంగ్లాండ్కు మంచి స్టార్ట్ ఇచ్చారు. షాయ్ హోప్ను ఆర్చర్ డకౌట్ చేయగా బ్రాండన్ కింగ్ను ఒక్క పరుకే కరన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 8 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన కరేబియన్లు ఇబ్బందుల్లో పడ్డారు. కానీ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయారు ఇంగ్లీష్ బౌలర్లు. షిమ్రోన్ హిట్మేర్, రోస్టన్ చేజ్ కలిసి విండీస్ను ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 28 బంతుల్లో 47 పరుగులు జోడించారు. 2 4లు 2 6లతో 12 బంతుల్లో 23 పరుగులు చేసిన హెట్మేర్ను 6వ ఓవర్లో పెవిలియన్ చేర్చిన జేమీ ఓవర్టన్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కాసేపటి తర్వాత 10వ ఓవర్లో 6 4లతో 29 బంతుల్లో 34 పరుగులు చేసిన రోస్టన్ చేజ్ను స్పిన్నర్ అదిల్ రషీద్ లెగ్ బైస్లో అవుట్ చేశాడు. దీంతో 77 పరుగులకు విండీస్ 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో రూథర్ఫర్డ్ చెలరేగాడు. రోమన్ పావెల్తో కలిసి 5వ వికెట్కు 29 బంతుల్లో 51 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోసారి చెలరేగిన స్పిన్నర్ అదిల్ రషీద్ 13 బంతుల్లో 14 పరుగులు చేసిన పావెల్ను 15వ ఓవర్లో అవుట్ చేశాడు. దీంతో 128 పరుగులకు విండీస్ సగం వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో రూథర్ఫర్డ్, ఓల్డర్ కలిసి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలోనే రూథర్ఫర్డ్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు కలిసి 6వ వికెట్కు 32 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. కరన్ వేసిన 17వ ఓవర్లో ఓల్డర్ ఏకంగా 3 సిక్స్లు బాది మొత్తం 20 పరుగులు రాబట్టాడు. ఇద్దరు కలిసి జట్టు స్కోర్ను 190కి చేర్చారు. ఓవర్టన్ వేసిన చివరి ఓవర్లో 194 స్ట్రైక్ రేట్తో 1 4 4 సిక్స్లతో 17 బంతుల్లోనే 33 పరుగులు చేసిన హోల్డర్ అవుట్ అయ్యాడు. చివరి బంతికి రూథర్ఫర్డ్ 6 బాదాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. 180 స్ట్రైక్ రేట్తో 7 సిక్స్లు 2 4లతో 42 బంతుల్లోనే 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన రూథర్ఫర్డ్ అజేయంగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లో అదిల్ రషీద్ 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. జేమీ ఓవర్టన్ కూడా 2 వికెట్ తీశాడు. ఆర్చర్, కరన్ తనలో వికెట్ తీశారు. కాగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ తరపున అత్యధికంగా 33 వికెట్లు తీసిన బౌలర్గా స్పిన్నర్ అదిల్ రషీద్ చరిత్ర సృష్టించాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. 3.2 ఓవర్లలోనే 38 పరుగులు జోడించారు. 214 స్ట్రైక్ రేట్తో 4 4లు 2 సిక్స్లతో 14 బంతుల్లోనే 30 పరుగులు చేసిన సాల్ట్ రోమారియో షెఫర్డ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పవర్ ప్లే తర్వాత బట్లర్ను రోస్టర్ చేసి పెవిలియన్ చేర్చాడు. 2 4లు 1 6తో 14 బంతుల్లో 21 పరుగులు చేశాడు బట్లర్. ఆ తర్వాత 2 పరుగులు చేసిన బంటన్ను 4 4లు 1 6తో 23 బంతుల్లో 33 పరుగులు చేసిన బేతెల్ను స్పిన్నర్ గుడాకాష్ మోతీ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దీంతో 9.3 ఓవర్లలో 90 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. 5వ వికెట్కు కెప్టెన్ హ్యారీ బ్రూక్, సామ్ కరన్ కలిసి 41 పరుగులు జోడించారు. మరోసారి చెలరేగిన స్పిన్నర్ గుడాకేష్ మోతీ 14 బంతుల్లో 17 పరుగులు చేసిన కీలకమైన బ్రూక్ను 14వ ఓవర్లో అవుట్ చేశాడు. దీంతో 131 పరుగులకు ఇంగ్లాండ్ సగం వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఓవర్లో విండీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లీష్ బ్యాటర్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఎక్కువ వికెట్లను కూడా స్పిన్నర్లకు సమర్పించుకున్నారు. ఈ కారణంగానే ఇంగ్లాండ్కు మ్యాచ్ దూరమైంది. ఇక డెత్ ఓవర్లో ఇతర బ్యాటర్లు ఎవరు సహకరించకపోవడంతో సామ్ కరన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతను హిట్టింగ్ చేయడం కూడా ఆలస్యం అవడంతో అప్పటికే మ్యాచ్ దూరమైంది. డెత్ ఓవర్లో విండీస్ ఫీల్డర్లు అదరగొట్టారు. సూపర్ క్యాచ్లను అందుకోవడంతో పాటు కీలక సమయాల్లో రన్అట్లు చేశారు. దీంతో 19 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 166 పరుగులకే ఆల్అవుట్ అయింది. 3 4లు 2 సిక్స్లతో 30 బంతుల్లో 43 పరుగులు చేసిన సామ్ కరన్ నాటౌట్గా నిలిచాడు. దీంతో ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెస్టిండీస్ బౌలర్లో స్పిన్నర్ గుడాకేష్ మోతీ 3 వికెట్లతో చెలరేగాడు. రోస్టన్ చేజ్ 2 వికెట్ తీశాడు. జోసెఫ్, షెఫర్డ్, హుసేన్ తలా వికెట్ తీశారు. రూథర్ఫర్డ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.